హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా? మనం సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లల స్కూల్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనే టాపిక్ గురించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వబోతున్నాను. నార్మల్ గా పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. లేట్ నైట్స్ పడుకుంటారు, గేమ్స్ ఆడతారు, మూవీస్ చూస్తారు. ఫ్యామిలీ అవుటింగ్స్ వల్ల ఈ పిల్లల వైబే మారిపోతుంది. బట్ వన్స్ స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ఈ రొటీన్ అనేది చేంజ్ అయిపోతుంది. న్యూ టీచర్స్ ఉంటారు, హోంవర్క్ ప్రెషర్, ఇలా అన్ని పిల్లలకి గుర్తొస్తూ ఉంటాయి. ఇటు పేరెంట్స్ కి కూడా టెన్షనే, పిల్లలు అడ్జస్ట్ అవుతారా లేదా, టిఫిన్ బాక్స్ లో ఏం వండి పెట్టాలి అని. కిడ్స్ కి ఏమో కన్ఫ్యూజన్, న్యూ క్లాస్ ఎలా ఉంటుంది అని. డోంట్ వరీ, ఈ వీడియోలో నేను మీకు ఆ ఛాలెంజెస్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. ప్లస్ ఎక్కువ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాను, టిప్స్ కూడా ఇస్తాను. కాబట్టి మీకు ఎక్స్ట్రా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. పిల్లలకి లేట్ గా పడుకొని లేట్ గా లేవడం ఈ సమ్మర్ హాలిడేస్ లో ఒక రొటీన్ అయిపోతుంది. కానీ అదే స్కూల్ స్టార్ట్ అయితే 6 AM కే లేవాలి. యూనిఫామ్, బ్యాక్ ప్యాక్ అన్ని కూడా రెడీ చేసుకోవడానికి పిల్లలకి ఒక్కసారిగా టఫ్ అయిపోతుంది. ఈ 5 to 6 years యంగర్ కిడ్స్ అనుకోండి, స్కూల్ కి వెళ్లే ముందు ఏడవడం స్టార్ట్ చేస్తారు, యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. అదే 10 to 14 years ఓల్డర్ కిడ్స్ అనుకోండి, న్యూ క్లాస్మేట్స్ అని, హోంవర్క్స్, ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 years ఓల్డ్ చిట్టి ఏం ఆలోచిస్తుందంటే, కొత్త టీచర్ స్ట్రిక్ట్ గా ఉంటే ఎలా, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఏమో. ఇలా పేరెంట్స్ కి ఒక రొటీన్ సెట్ చేయడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, హెల్దీ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఛాలెంజింగ్ గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామ్స్ కి టిఫిన్ హెల్దీగా ఎలా పెట్టాలి, హోంవర్క్స్ అన్ని కూడా టైం కి ఎలా కంప్లీట్ చేయించాలి అనే వరీస్ కామన్ గా అందరి ఇంట్లో ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ ని స్టెప్ బై స్టెప్ ఫిక్స్ చేద్దాం. పేరెంట్స్, మీరు కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి మీకోసం ప్రాక్టికల్ టిప్స్ విత్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. టిప్ నంబర్ 1, పిల్లల రొటీన్ ని స్లోగా షిఫ్ట్ చేయండి. స్కూల్ మొదలయ్యే 10 days ముందు నుంచే పిల్లల బెడ్ టైం ని, పిల్లల వేకప్ టైం ని అడ్జస్ట్ చేయండి. పిల్లల్ని డైలీ 15 to 20 minutes ఎర్లీగా బెడ్ కి పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, మీరు డైలీ 11 PM బెడ్ టైం ని 10 days లో 9 PM కి షిఫ్ట్ చేయండి. ఫస్ట్ డే 10:45 PM, సెకండ్ డే 10:30 PM. ఇలా పిల్లలు స్లోలీ అడ్జస్ట్ అవుతారు. ఎక్స్ట్రా టిప్ ఏంటో తెలుసా? మీరు సెట్ చేసే అలారం ఉంటుంది కదా, దానికి వాళ్ళకి నచ్చిన కార్టూన్ సౌండ్ లేదా వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ని సెట్ చేయండి. ఇలా పిల్లలకి నిద్ర లేవడం కూడా ఫన్ అనిపిస్తుంది. టిప్ నంబర్ 2 వచ్చేసి, స్కూల్ ప్రిపరేషన్స్ అన్ని కూడా పిల్లలతో కలిసి చేయండి. అంటే బుక్స్ కి కవర్స్ వేసి వాటికి లేబుల్స్ స్టిక్ చేయడం, యూనిఫామ్ వాష్ చేసి రెడీగా పెట్టుకోవడం, బ్యాగ్స్ ప్యాక్ చేయండి. ఇలా వీటిలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. నీ పెన్సిల్ బ్యాగ్స్ లో పెట్టుకున్నావా, బ్యాగ్ లో బుక్స్ అరేంజ్ చేసి ఉన్నాయా లేదా అని చెప్తూ ఉండండి. షూస్ పాలిష్ చేయమనడం, ఇలా పిల్లలతోనే వారి వర్క్స్ చేయించడం ద్వారా వారు రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. నౌ టిప్ నంబర్ 3 వచ్చేసి, పిల్లల ఫీలింగ్స్ గురించి మాట్లాడండి. బేటా, నీ స్కూల్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నావా లేదా టెన్షన్ గా ఉన్నావా అని ఓపెన్ గా అడగండి. పిల్లల మాటలు విని వాళ్ళని సపోర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ డే గురించి ఏమనిపిస్తుంది నీకు అని అడిగితే పిల్లలు ఏదో ఒకటి చెప్తారు. లైక్ న్యూ క్లాస్మేట్స్ గురించి వరీ అవుతుంది అని. ఫస్ట్ వీక్ లో అందరూ షైగానే ఉంటారు, స్లోలీ ఫ్రెండ్స్ అవుతారు అని పిల్లలకి చెప్తూ ఉండండి. పిల్లల కోసం ఒక వరీ బాక్స్ ని క్రియేట్ చేయండి. వాళ్ళకున్న వరీస్ అన్ని కూడా ఆ పేపర్ పైన రాసి ఆ బాక్స్ లో వేయమని చెప్పండి. వాటిని మళ్ళీ ఈవినింగ్ డిస్కస్ చేయండి. టిప్ నంబర్ 4, స్కూల్ ని ఫస్ట్ చూపించండి. పిల్లలు న్యూ స్కూల్ లేదా హయ్యర్ గ్రేడ్స్ లో ఎంటర్ అవుతారు కదా, అయితే ఆ కొత్త స్కూల్ కి ముందే వెళ్ళండి. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్ చూపించండి. ముందే ప్రిపేర్ చేయండి. ఎక్స్ట్రా టిప్ ఏంటంటే, పిల్లల్ని టీచర్స్ తో ఇంట్రొడ్యూస్ చేయండి. ఇలా పిల్లలకి ఫెమిలియారిటీ వస్తుంది. టిప్ నంబర్ 5, హెల్దీ టిఫిన్ ప్లాన్ చేయండి. పిల్లలకి టిఫిన్ లో వెరైటీ ఐటమ్స్ పెట్టండి. రోటీ అని, రోల్స్ అని, వెజ్ శాండ్విచెస్ అని, ఇడ్లీ, ఫ్రూట్స్, నట్స్, ఇలా అన్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రోహన్ వాళ్ళ మమ్మీ టిఫిన్ లో క్యారెట్ స్టిక్స్, ఆల్మండ్స్ పెట్టిందన్నమాట. వీటిని తిని ఫస్ట్ డే స్కూల్లో రోహన్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఇలా మామ్స్, మీరు వీక్లీ మెనూని కూడా మీ పిల్లలతో కలిసి ప్లాన్ చేయొచ్చు. మండే వచ్చేసి పరాటా, ట్యూస్డే వచ్చేసి పాస్తా విత్ వెజీస్. ఇలా పిల్లలకి టిఫిన్స్ ప్యాక్ చేసి ఇస్తే పిల్లలు కూడా ఎక్సైటెడ్ గా తింటారు. టిప్ నంబర్ 6, హోంవర్క్ స్పేస్ ని సెట్ చేయండి. సైలెంట్ గా ఉన్న కార్నర్ లో ఒక టేబుల్ ని ఇంకా చైర్ ని రెడీ చేసి ఉంచండి. ఫిక్స్డ్ టైమ్ లో హోంవర్క్ ని చేయమనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 to 6 PM టైం ఉంటుంది కదా, ఆ టైంలో హోంవర్క్ ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఆ టైంలో నో ఫోన్, నో టీవీ. డెస్క్ మీద మంచి స్మాల్ ప్లాంట్స్ కానీ, కలర్ఫుల్ పెన్స్ అండ్ పెన్సిల్స్ పెట్టండి. ఇలా పిల్లలకి కూడా హోంవర్క్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. టిప్ నంబర్ 7, విజువల్ చార్ట్ ఫర్ స్మాల్ కిడ్స్. అంటే మీ పిల్లలు 5 to 6 years ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం డైలీ రొటీన్ చార్ట్ ని డ్రా చేయండి. అంటే వేకప్, బ్రష్, స్కూల్ టైం,
ప్లే పిక్చర్స్ తో చార్ట్ పైన స్టిక్కర్స్ వేయండి. పిల్లల యాక్టివిటీ కంప్లీట్ అయ్యాక స్టార్ స్టిక్కర్ పెట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. టిప్ నంబర్ 8, టీచర్ తో కనెక్ట్ అవ్వండి. టీచర్ ఎక్స్పెక్టేషన్స్ ని తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ ని కలిసి మీరు ఏం అడగాలంటే, హోంవర్క్స్ ఎలా ఇస్తారు మేడం? యాజ్ ఏ పేరెంట్ గా పిల్లలకి మేము స్టడీస్ లో ఎలా సపోర్ట్ చేయాలి అని అడుగుతూ ఉండండి. క్లియర్ ఐడియా వస్తుంది మీకు. ఎక్స్ట్రా టిప్ ఏంటంటే, స్కూల్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో యాక్టివ్ గా ఉండండి. అప్డేట్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలా పేరెంట్స్ మీరు కూడా కామ్ గా పేషెంట్ గా ఉండండి. పిల్లలు కూడా మిమ్మల్ని చూసి కాన్ఫిడెంట్ గా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ గా మీరు మీ పిల్లలతో ఎలాంటి టిప్స్ ఇవ్వాలో చెప్తాను. ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వినండి. టిప్ నంబర్ 1, పిల్లలకి బ్యాగ్ రెడీ చేయమని చెప్పండి. మీరు కూడా హెల్ప్ చేయండి. దాంట్లో బుక్స్, పెన్సిల్స్, వాటర్ బాటిల్ చెక్ చేసి ప్యాక్ చేసేయండి. బ్యాగ్ లో స్కూల్ డైరీ పెట్టడం, ఇలా పిల్లలు ఏం మర్చిపోకుండా ఉంటే వారికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. టిప్ నంబర్ 2, పాజిటివ్ థింకింగ్. అంటే స్కూల్లో ఫన్ ఉంటుంది అని ఇమాజిన్ చేయమని పిల్లలతో చెప్తూ ఉండండి. ఒకవేళ పిల్లలు టెన్షన్ గా ఉంటే డీప్ బ్రీతింగ్ చేయమనండి. అదే నర్వస్ గా ఉంటే 5 సెకండ్స్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేది ట్రై చేయమని చెప్పండి. టిప్ నంబర్ 3, పిల్లల కోసం స్మాల్ గోల్స్ ని సెట్ చేయండి. ఫస్ట్ వీక్ లో ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేట్ చేయాలి, లేదా క్లాస్ లో టీచర్స్ ని క్వశ్చన్స్ అడగాలి అని ప్లాన్ చేయండి. గోల్ కంప్లీట్ అయితే మంచి రివార్డ్ ఇవ్వండి. ఎలాంటి రివార్డ్ అంటే ఎక్స్ట్రా ప్లే టైం లాంటివి. ఇలా పిల్లలు స్టడీస్ లో ఇంట్రెస్ట్ తీసుకొస్తారు. టిప్ నంబర్ 4, ఓల్డ్ లెసన్స్ రివైజ్ చేయండి. లాస్ట్ ఇయర్ మ్యాథ్స్, టేబుల్స్, స్పెల్లింగ్స్ చూడమని మీ పిల్లలతో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్స్ రివైజ్ చేయాలి, క్లాస్ రూమ్ లో కాన్ఫిడెంట్ గా ఉండాలని నేర్పించండి. బేటా, నువ్వు స్పెల్లింగ్స్ చెప్తే నేను ప్రైజ్ ఇస్తాను అని పిల్లలతో ఫన్ క్విజెస్ లాంటివి ట్రై చేయండి. స్కూల్ అంటే లెర్నింగ్, ఫన్, ఫ్రెండ్స్, ఎంజాయ్ ఉంటుందని పిల్లలతో రిమైండ్ చేస్తూ ఉండండి. ఈ ట్రాన్సిషన్స్ ని బోరింగ్ గా కాకుండా ఎక్సైటెడ్ గా ఎలా చేయాలి మరి అనంటే, దీనికోసమే మీరు కొన్ని యాక్టివిటీస్ ని ట్రై చేసి చూడండి. యాక్టివిటీ నంబర్ 1, షాపింగ్ టైంలో పిల్లలతో స్కూల్ సప్లైస్ పిక్ చేయండి. అంటే బ్యాగ్ కానీ, పెన్సిల్ బాక్స్, నోట్ బుక్స్, న్యూ వాటర్ బాటిల్, ఇలా పిల్లలు ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. యాక్టివిటీ నంబర్ 2, ఫస్ట్ డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇడ్లీ, దోశ, పాన్ కేక్స్ లాంటివి ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ షేప్ లో ఉన్న దోసాస్ ని ట్రై చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. యాక్టివిటీ నంబర్ 3, ఆఫ్టర్ స్కూల్ ఫన్ అన్నమాట. స్కూల్ తర్వాత పిల్లల్ని పార్క్ కి తీసుకెళ్ళండి, లేదా ఒక హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ పిల్లలకి ఆఫర్ చేయండి. ఇలా పిల్లల్లో ఆ స్కూల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. యాక్టివిటీ నంబర్ 4, బ్యాక్ టు స్కూల్ కౌంట్ డౌన్ అన్నమాట. స్కూల్ కి 7 days ముందే పిల్లలకి డైలీ సర్ప్రైజ్ ఇవ్వండి. అంటే 5 days టు గో అని నోట్స్ తో పిల్లల్ని రిమైండ్ చేయండి. నౌ యంగర్ కిడ్స్ అంటే 5 to 6 years మీ పిల్లలు అనుకోండి, వాళ్ళలో సెపరేషన్ యాంగ్జైటీ అనేది కామన్ గా ఉంటుంది. మీరు దానికి వరి అవ్వకండి. స్కూల్ తర్వాత నేను పిక్ చేసుకుంటాను నానా అని వాళ్ళకి అష్యూర్ చేయండి. స్కూల్ గేట్ వరకు వెళ్ళి వారిని టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓల్డర్ కిడ్స్ అయితే అంటే 10 to 14 years పిల్లలైతే ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడతారు కదా, కాబట్టి వారికి రియలిస్టిక్ గోల్స్ సెట్ చేయండి. అంటే వీక్లీ ఒక చాప్టర్ రివైజ్ చేసుకోవాలి అని స్మాల్ టార్గెట్స్ ఇవ్వండి. మీ ఎమోషనల్ సపోర్ట్ తో పిల్లలు సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఇక పిల్లల హెల్త్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, ఉప్మా, ఎగ్స్ అనేటివి కొన్ని క్విక్ అండ్ హెల్తీ ఆప్షన్స్ అన్నమాట. టిఫిన్ లో అయితే చపాతీ రోల్స్ అని, ఫ్రూట్ సలాడ్ అని, డ్రై ఫ్రూట్స్ అని, గ్రేప్స్, క్యాష్యూస్ పెట్టి ఇస్తూ ఉండండి. వీక్లీ టిఫిన్ చాట్ ని పిల్లలతో కలిసి ప్లాన్ చేయండి. స్లీప్ విషయానికి వస్తే 8 to 10 hours స్లీప్ కోసం పిల్లల బెడ్ టైం రొటీన్ ని సెట్ చేయండి. స్క్రీన్ టైం 1 hour ముందు ఆఫ్ చేసేసేయండి. ఇలా పిల్లల స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ పేరెంట్స్, ఈ ప్రాసెస్ లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ చైల్డ్ పేస్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. కొందరు పిల్లలు ఫాస్ట్ గా అడ్జస్ట్ అవ్వచ్చు, ఇంకొందరికైతే ఇంకా చాలా టైం పట్టొచ్చు. బట్ మీరు యాజ్ ఏ పేరెంట్ గా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. స్మాల్ విన్స్ ని కూడా సెలబ్రేట్ చేయండి. ఇలా టీమ్ వర్క్ తో పిల్లల స్కూల్ లైఫ్ అనేది స్మూత్ గా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ తర్వాత పిల్లల స్కూల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలో కంప్లీట్ గా ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ తో సహా టిప్స్ తో పాటు నేను చెప్పాను. ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ లో చెప్పండి. వావ్, మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ. నాకు తెలుసు మీరు చాలా కమిటెడ్ గా ఉన్నారు పిల్లల కోసం ఏదైనా చేయాలి కొత్తగా అని. మరి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే నా 2 hours ఆన్లైన్ పేరెంటింగ్ వర్క్ షాప్ కి మీరు అటెండ్ అవ్వండి. దాంట్లో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎలా అటెండ్ అవ్వాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిన తర్వాత మా టీం మెంబర్స్ మీకు కాల్ చేస్తారు, మీతో టచ్ లో ఉంటారు.
ఎలా అటెండ్ అవ్వాలి, ఎప్పుడు అటెండ్ అవ్వాలి అని స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మిగతా పేరెంట్స్ తో షేర్ చేసి హెల్ప్ చేయండి. ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కాంటెంట్ అంతా కూడా నెక్స్ట్ రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో మరో ఎక్సైటింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.